థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. సెక్రటేరియట్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఫస్ట్ టైం పేపర్లెస్ గా మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. మెట్రో ట్రైన్ తదుపరి కార్యాచరణ, వీబీజీ రామ్జీ పథకం, వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఉద్యోగుల బదిలీలపై చర్చ సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చిస్తోంది మంత్రివర్గం. ఫైనల్ గా కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనేది చూడాలి. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కంటిన్యూ అవుతోంది. మెట్రో ట్రైన్ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలానే వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంపై కీలకంగా చర్చిస్తోంది మంత్రివర్గం. వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల పంపిణీపై కూడా చర్చిస్తున్నారు. పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల పరస్పర బదిలీలపై కూడా చర్చిస్తున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ లో ఎస్ఐజీ హౌసింగ్ కి ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. ఇక తొలిసారి కేబినెట్ భేటీలో పాల్గొన్నారు కొత్త సీఎస్ సంజయ్ జాజు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఫస్ట్ టైం పేపర్లెస్ అంటున్నారు, గుడ్ మూమెంట్. బికాజ్ పెద్ద పెద్ద ఫైల్స్, పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, డిజిటలైజేషన్ అవుతాయి కనుక. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ రోజు కేబినెట్ మీటింగ్లో? బికాజ్ వీబీజీ రామ్జీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ఎలా అమలు చేస్తారు ఏంటి అని. కొత్త మార్పు అయితే కనబడుతుంది. కొత్త విధానాలతో పాటుగా ఈ క్యాబినెట్లో ఇప్పుడు ఎంబడెంబడే కేబినెట్లో జరిగిన అప్డేట్స్ కూడా మనకు వస్తున్నాయి. నేను లైవ్లో ఉండగానే కొన్ని అప్డేట్స్ కూడా మనకు అందాయి. ఇప్పటికే మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా కేవలం విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజనాన్ని ఇప్పటికీ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, అట్లాగే మిడ్ డే మీల్స్ ఇవి ఉపాధ్యాయులకు, సిబ్బందికి కూడా అందజేయాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయాలు అయితే ఈరోజు జరగనున్నాయి. దాంట్లో వీబీజీ రామ్జీ ఒకటి. మీరు చెప్పినట్లుగా వీబీజీ రామ్జీ మొన్నటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కానీ తెలంగాణలో అమలు చేయాలా వద్దా అనేది ఇప్పటికే ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం దీనిపైన నియమించింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ 3 సార్లు సమావేశమై ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని ఇచ్చింది. ఈరోజు క్యాబినెట్ ముందు ఆ డీటెయిల్ రిపోర్ట్ పెట్టనున్నారు. వీబీజీ రామ్జీకి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ పథకాన్ని మొత్తం తూట్లు పొడిచింది బీజేపీ గవర్నమెంట్. సో దానిలో భాగంగానే కార్మికులకు, ఉపాధి కూలీలకు నష్టం జరిగేలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని అమలు చేయాలా వద్దా, అమలు చేస్తే కేంద్రానికి ఎట్లాంటి షరతులు పెట్టాలి, విధంగా దీనిపైన ప్రణాళిక ఉండాలనే దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. సో దీన్ని అమలు విషయంలో కీలకమైన ఒక నిర్ణయం అయితే జరగబోతుంది ఈరోజు కేబినెట్ సమావేశంలో. దాంతోపాటుగా మెట్రో టేక్ ఓవర్కి సంబంధించి చాలా రోజులుగా మనం చూస్తున్నాం. మెట్రోకి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికే మెట్రో టేక్ ఓవర్కి సంబంధించిన లోన్ విషయంలో చాలా పెద్ద గొడవ నడిచింది ఎస్బీఐకి ప్రభుత్వానికి మధ్య. అవసరమైతే ఎస్బీఐని లీడ్ బ్యాంక్ హోదా నుంచి తొలగించడానికి కూడా ప్రభుత్వం రెడీ అయింది. సో ఈ నేపథ్యంలో ఎస్బీఐ కూడా దిగి వచ్చింది. సో ఇప్పుడు మెట్రో టేక్ ఓవర్కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు కూడా జరగబోతున్నాయి. దాంతోపాటుగా ఆల్టర్నేటివ్ క్రాప్స్ పైన గవర్నమెంట్ దృష్టి పెట్టింది. మొన్నటి నుంచి కూడా చెప్తున్నారు, అవసరమైతే ఆల్టర్నేటివ్ క్రాప్స్గా ఉండే క్రాప్స్ అన్నింటికి కూడా బోనస్ ఇస్తామనేది ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం జరగబోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎరువుల కొరత ప్రభుత్వం పైన ఉన్న నేపథ్యంలో సో బఫర్ స్టాక్ ఎంతవరకు ఉంది, కేంద్రాన్ని ఇంకా ఎంత మేర ఎరువులను కోరవచ్చు, యూరియాను కోరవచ్చు అనే దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. సో బఫర్ స్టాక్ ఉండడంతో పాటుగా ఇంకా ఎక్కువ అలొకేషన్ చేయించుకోవడానికి అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసే విధంగా కేబినెట్ డిస్కషన్స్ చేయబోతుంది. సో చాలా రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎన్ని నిర్ణయాలు వస్తాయన్నది అయితే కాసేపట్లో తెలుస్తుంది. రైట్ ప్రభాకర్, థాంక్యూ ఫర్ జాయినింగ్.